అందరికీ నమస్కారం. తెలుగు ద్వారా ఫ్రెంచ్ భాషను ఈ ఛానల్లో మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా ఫ్రెంచ్ భాషలో అతి ముఖ్యమైనటువంటి పదం ఏమిటి అంటే సే. C'EST. సే అంటే అది లేకపోతే ఇది అనే అర్థంలో వాడవచ్చు. ఇంగ్లీష్లో ఇట్ ఈజ్ అనవచ్చు, లేకపోతే దిస్ ఈజ్ అని కూడా అనవచ్చు. సే, ఇంగ్లీష్లో సే అంటాం కదా, ఇది C'EST. సే. సే పొసీబుల్. గమనించండి, పొసీబుల్ ఈ పదమే ఇంగ్లీష్లో కూడా పాసిబుల్ అనే విధంగా ఉంది. సే పొసీబుల్ అంటే అది నాకు సాధ్యమే, ఇట్ ఈస్ పాసిబుల్ అనే అర్థంలో. సే పొసీబుల్ అంటే అది నాకు కుదురుతుంది అని కూడా మనం చెప్పవచ్చు. సే కంఫర్టబుల్. కంఫర్టబుల్ అనే పదం ఇంగ్లీష్లో ఏంటంటే కంఫర్టబుల్. సే అంటే ఇట్ ఈజ్ అని చెప్పాము కదా. సే కంఫర్టబుల్ అంటే అది లేకపోతే ఇది సౌకర్యవంతంగా ఉంది అని అర్థం. సౌకర్యవంతంగా ఉంది అని అర్థం. సే కంఫర్టబుల్. ఫ్రెంచ్ భాషలో పూర్ మువా. పూర్ పీపుల్ లాగా పూర్ మువా అంటే నాకు. ఇంగ్లీష్లో ఫర్ మీ అని చెప్పవచ్చు. ఇప్పుడు మీరు ఇది నాకు కుదురుతుంది అనే విధంగా చెప్తారు ఫ్రెంచ్ భాషలో. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ. ఒకసారి ఆలోచించండి. సే పొసీబుల్ పూర్ moi. అంతే కదా, అది నాకు సాధ్యమే, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ మీ. కొద్దిగా ఆలోచించి ఈ వీడియోలు మీరు నేర్చుకోవాలి. పూర్ toi అంటే నీకు లేదా నీ కోసం. పూర్ toi. పూర్ toi, ఫర్ యూ. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ అంటే సే పొసీబుల్ పూర్ toi. సే పొసీబుల్ పూర్ toi. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ అంటే ఇది లేకపోతే అది నీకు సాధ్యమే, ఇది నీకు కుదురుతుంది అని అర్థం. పూర్ vous అంటే మీకు. పూర్ vous, VOUS, vous అని పలుకుతాం. ఫర్ యూ, మీకు ఇది పాసిబుల్, మీకు ఇది సాధ్యమే అనే విధంగా చెప్తాము. సే పొసీబుల్ పూర్ vous, ఇది మీకు సాధ్యమే, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ. పూర్ nous అంటే మనకు అని అర్థం. పూర్ nous, మనకు. NOUS, ఫర్ us. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ us అంటే ఏ విధంగా చెప్తాము. సే పొసీబుల్ పూర్ nous. సే పొసీబుల్ పూర్ nous అంతే కదా. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ us, అది లేకపోతే ఇది మనకు సాధ్యమే, ఇది మనకు కుదురుతుంది అని అర్థం. పూర్ జాగ్రత్తగా గమనించండి. EUX, పూర్ అంటే వారికి అని అర్థం. ఫర్ దెమ్. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ దెమ్ అనే విధంగా అంటాం. సే పొసీబుల్ పూర్ సే పొసీబుల్ పూర్ అది వారికి సాధ్యమే, అది వారికి కుదురుతుంది, లేకపోతే ఇది వారికి కుదురుతుంది. ఇట్స్ పాసిబుల్ ఫర్ దెమ్. మెర్సీ. ధన్యవాదములు. థ్యాంక్ యూ.